హాయ్ గైస్, వెల్కమ్ టు నవీన్ ఫర్ యూ. అండ్ ఈరోజు అయితే మనం కర్నూలు దాటి వెళ్తున్నాము. అండ్ ఆ ఊరి పేరు నాకు సంథింగ్ ఐడియా లేదు. ఇక్కడ లొకేషన్ కూడా నేను మీకు చూపించడం లేదు, ఎందుకంటే అసలు లొకేషన్ పెట్టుకొని వెళ్దాం అనుకుంటున్నాను. ఇది కూడా అంత రావట్లేదు. అండ్ మేబీ ఇక్కడ నుంచి అయితే 266 కిలోమీటర్స్ అయితే ఉంది కర్నూలు దాటి అనమాట. అండ్ మ్యాక్సిమం 5 hours చూపిస్తుంది. అంటే మేబీ మనం 4 hours 30 minutesలో అలా మనం హాయిగా చేరుకుంటాం. మన 6-7కి వెళ్ళినా పర్వాలేదు అని చెప్పేసి అన్నారు. కాబట్టి మేబీ నేనైతే స్లోగానే వెళ్తాను, మరీ అంత స్పీడ్ ఏందో. అండ్ ఆగుతూ తినడం మధ్యలో ఒకసారి మనం లంచ్ ఎలా చేయాలి, ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాను. టైం వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 11:30 అవుతుంది. అండ్ ఇప్పుడే రీచ్ చేయాలి. అండ్ యాక్చువల్లీ నేను 11కి స్టార్ట్ అవ్వాలి, బట్ మన దగ్గర బైక్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ కొట్టేస్తాం. అండ్ ఇక్కడ ఆగం కాబట్టి ఆ టైం అయితే నేను సరే పర్వాలేదు, లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఇచ్చేసాను. బట్ ఇక్కడైతే ఇంకో ఫోన్కి సిగ్నల్ ప్రాబ్లం ఒకటి, అండ్ ఫోన్ చేసిన ఫోన్ కలవదు. అది ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ఫోన్ చేంజ్ చేయాలి తొందరగా, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఐఫోన్స్ వీడియో తీయడానికి ఇది చేయడానికి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కాబట్టి లొకేషన్ పెట్టడానికి దీన్ని నేను యూజ్ చేయను, కాబట్టి ఆ ఫోన్నే ఎక్కువ యూజ్ చేస్తుంటాను. ఓకే, లెట్స్ గో స్టార్ట్. మధ్యలో డిమాట్లో కొన్ని టిష్యూస్, అంటే మేబీ ఒక గేమ్ ఉంది అనమాట, ఒక సర్ప్రైజ్ గేమ్. ఆ గేమ్ కోసం అని చెప్పేసి కొన్ని టిష్యూస్ కొనాలి. అండ్ వెళ్ళేటప్పుడు అక్కడ టిష్యూస్ కొనేసి అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇప్పుడైతే మన లగేజ్ ఓన్లీ ఇది మాత్రమే. అంటే దీంట్లో నా బ్లేజర్స్ అండ్ బట్టలు ఉన్నాయి, అండ్ షూస్ చేసుకున్నాను. అండ్ ఇది మొత్తం రైడింగ్ కాబట్టి నేను రైడింగ్లో మన ఫార్మల్స్ వేసుకొని వెళ్తే మళ్ళీ ఇది అయిపోతుంది. కాబట్టి ఆల్మోస్ట్ వీటితోనే జస్ట్ నార్మల్గా వన్ చిన్న బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవడమే. లెట్స్ గో స్టార్ట్ గాయ్స్. ఆల్మోస్ట్ నేను కర్నూలు దగ్గరలో వచ్చేసాను అనమాట. ఇంకా నా డెస్టినేషన్ ఏంటంటే 90 kilometers ఉంది ఇక్కడ నుంచి. గద్వాల్ వెళ్ళి గద్వాల్ నుంచి అక్కడ నుంచి సైడ్లో వెళ్ళాలి. ఇక్కడ నుంచి కరెక్ట్ 2 hours చూపిస్తుంది. ఇంకా అంటే అక్కడికి వెళ్ళేసరికి 5:40 అలా అవుద్ది మనం అక్కడ చేరుకునేసరికి. అండ్ ఇది వచ్చేసి కృష్ణా రివర్ అనమాట, మన బార్డర్లో ఉంటుంది. ఇది దాటామనుకో ఆంధ్రలో వెళ్ళిపోతాం. అండ్ కర్నూలు ఆంధ్ర, ఇది కృష్ణా రివర్ దాటిన తర్వాత మన కర్నూలు నుంచి అలా వెళ్ళాలి. బట్ నేను కర్నూలు కాకుండా ఇక్కడ నుంచి గద్వాల్ వెళ్ళి గద్వాల్ నుంచి ఐజా అని చెప్పేసి ఒక ఊరు ఉంది, ఐజా నుంచి డైరెక్ట్ అక్కడికి వెళ్ళాలి. అండ్ నాకు తెలిసి ఇంకా 2 hours అంటే మేబీ నేను చాలా స్పీడ్గానే వెళ్ళిపోతున్నాను. అండ్ మధ్యలో 40 minutes ఆగాను ఒక హోటల్లో అండ్ తినడానికి అని చెప్పేసి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన బట్ లంచ్ చేయాలి కదా. అండ్ 2కి మనం లంచ్ అని చెప్పేసి అక్కడికి ఇచ్చేస్తే వాడు నాకు ఇవ్వడానికి చాలా టైం అయితే ఇచ్చేసాడు. లిటరల్లీ 40 minutes అక్కడ కూర్చున్నాను. అంటే ఒక 10 minutes కూర్చున్నాను. 10 minutes అంటే 5 minutes తర్వాత నాకు ఆర్డర్ చేసింది వచ్చింది. తినడానికి 15 minutes అని చెప్పేసి మొత్తం 20 minutes అయితే 40 minutes అయితే అక్కడ వేస్ట్ అయిపోయింది. ఈరోజు ఈవినింగ్ ఇక్కడే ఉంటాను, ఎందుకంటే నాకు నైట్ ఆల్మోస్ట్ 11 అలా అయిపోద్ది. ఆ టైంలో మళ్ళీ నేను రివర్స్ వచ్చాను అనుకో, నాకు అయిపోద్ది, నాకు నిద్ర ఉండదు సరిగా. ఒకవేళ మేబీ నాకు మార్నింగ్ ఏమైనా ఈవెంట్ వస్తే మేబీ చెప్పలేను. బట్ ఈవెంట్ ఉన్నా లేకపోయినా నేను మాత్రం ఇక్కడే ఈరోజు ఈవినింగ్ ఇక్కడే స్పెండ్ చేసేసి ఎర్లీ మార్నింగ్ మనం 5కి అలా స్టార్ట్ అయ్యామనుకో, మనం వెళ్ళడానికి 10-10:30 అలా అయిపోద్ది. ఎర్లీ మార్నింగ్ మనం తొందరగా స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. మేబీ చూడాలి అక్కడ వెళ్ళిన తర్వాత. ఇప్పుడైతే మనం తుంగభద్ర రివర్ పైన ఉన్నాం అనమాట. చూసారు కదా, ఇది తుంగభద్ర రివర్. అండ్ ఇక్కడ మాత్రం వ్యూ మాత్రం అదిరిపోతుంది, ఎటు చూసినా గ్రీనరీ మాత్రం అదిరిపోతుంది. అండ్ అటు ముందు వెళ్తే ఇంకా బాగుంటుంది. అక్కడ చూడండి, అక్కడ పడవలో చేపలు పడుతున్నారు కదా. ఒకవేళ వీలుంటే అలా దాంట్లో ఎక్కి హాయిగా కాసేపు తిరగాలి. బట్ మనకు వీలు అవ్వదు కాబట్టి మనం వెళ్ళాం. అంత ఎక్కువ ఫ్లో ఏం లేదు, లైట్గా ఉంది. అండ్ దాంట్లోనే లైట్గా చేపలు పడుతున్నారు ఆ చిన్న పడవ మీద. అంటే గంప ఉంటుంది కదా, సేమ్ అలా ఉన్నది. దాంట్లో హాయిగా, అంటే ఎక్కువ లోతు కూడా లేదు. కావాలంటే ఎడ్లు ఇటు నుంచి అటు పార్క్ చేస్తున్నాయి అనమాట. అంటే వెళ్తున్నాయి ఎడ్లను తీసుకొని వెళ్తున్నారు. అంత ఇదేం లేదు కాబట్టి హాయిగా వెళ్ళిపోతున్నారు. టైం వచ్చేసి 4:42 అవుతుంది. ఇక్కడ మొత్తం ఇంకా తుంగభద్ర నది కదా ఇది. అండ్ వర్షాకాలంలో ఫుల్గా నడుస్తుంది అనుకుంటాను. బట్ ఇప్పుడైతే అండ్ ఆల్మోస్ట్ అయితే ఫంక్షన్ హాల్కి వచ్చేసాను. అండ్ ఇదే ఫంక్షన్ హాల్ అనమాట. అండ్ 25th anniversary ఫంక్షన్ హాల్ అన్నమాట. ఇది సెలబ్రేషన్స్ వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వాళ్ళే ఫంక్షన్ హాల్. లెట్స్ గో స్టార్ట్. ఈవెంట్ అయ్యాక మాట్లాడుతున్నాం మరి.
That's why we call marriages are made in heaven. అలాగే చూపించాలి. కట్ చేయండి, వెనక్కి తిరగండి అక్కడ చూపించండి. సార్ మ్యూజిక్ సార్ కమాన్ భుజం లేదు సార్, ఎలా అయితే చూపించాను అలా యాక్టివిటీ చేయాలి. సార్ ఆగండి. మ్యూజిక్ ప్లే చేయరా? సార్ కమాన్. అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అండ్ ఇప్పుడైతే ఎమిగ్నూర్లో ఉన్నాను. అండ్ ఇక్కడైనా నైట్ ఈవెంట్ కన్నా ముందు నేను యాక్చువల్గా వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఫోన్ డెడ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ ఈవెంట్ స్టార్ట్ అయిపోయి ఈవెంట్స్ వీడియో ఆల్రెడీ చూసారు కదా. ఈవెంట్ స్టార్ట్ అయ్యి మొత్తం తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. అప్పటికే 12 అయిపోయిన టైం. అప్పటికే నాకు చాలా నిద్ర వచ్చేస్తుంది. అందుకోసం చెప్పేసి ఫాస్ట్గా వచ్చి రూమ్ తీసుకొని, ఇదే మన రూమ్ అనమాట, సింగిల్ బెడ్రూమ్. చిన్న 1 నైట్కి స్టే చేయడానికి ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకు హైదరాబాద్కి 5 hours అయితే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు స్టార్ట్ అయితే 1కి అలా చేరుకుంటాం. బట్ మనం కొంచెం స్పీడ్గా వెళ్తామంది 4 hours మనం చేరుకుంటాం. అండ్ మేబీ 12:30 లోపు అయితే వెళ్ళిపోతాం. అండ్ హోప్ గైస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్.